హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చిన్నప్పుడు చదివిన ఒక కథని మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. అయితే ముందుగా ఈ కథ మరి మీకేమనిపించింది, మీకు ఎలా అనిపించింది? ఈ కథ చదివేటప్పుడు నాకైతే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి. మరి మీ ఫీలింగ్ ఏంటి అనేది మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇక మనము కథలోకి వెళ్తే ఒక ఫ్యామిలీ అనమాట. ఆ ఫ్యామిలీ లోపల తల్లి జాబ్కి వెళ్తూ ఉంటుంటుంది. అయితే ఒకరోజు ఆమె వర్క్ చేసి లేట్గా ఇంటికి వచ్చేస్తుంది 9 గంటలకు అనమాట. ఇక్కడ వాళ్ళ బాబు వచ్చేసి అమ్మ అమ్మ అని వచ్చి హక్ చేసుకుంటాడు అనమాట. వాళ్ళ అమ్మ కూడా ఇంకా బాబుని దగ్గర తీసుకొని ఇక తను ఫ్రెష్ అవుతూ ఉంటుంటుంది. అయితే ఆ బాబు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, అమ్మమ్మ నువ్వు జాబ్ చేస్తావు కదా, నీకు రోజు ఎంత అమౌంట్ వస్తుంది అని అడుగుతాడనమాట. అయితే వాళ్ళమ్మ చాలా గ్రేట్గా ఏం చెప్తుందంటే, నాకు 1000 రూపీస్ డైలీ 1000 రూపీస్ వస్తాయని చెప్తుందనమాట. అప్పుడు వెంటనే ఆ బాబు ఏమంటాడంటే, అమ్మ నాకు ఒక 500 ఇస్తావా అని అంటుంది. అయితే వాళ్ళమ్మ అప్పుడే బయట నుంచి వచ్చింటుంది కదా, కాస్త చిరాకు అనమాట. చల్ ఏంటి, నేను ఇప్పుడు ఇంత అలసిపోయి వస్తే నీకు ఇప్పుడు 500 అవి ఇవి అని అడుగుతున్నావు, నాడు పడుకోపో అని బెదిరిస్తుంది అనమాట. కాసేపు అయ్యాక ఆమె ఫ్రెష్ అయ్యి తిన్న తర్వాత, అరే అనవసరంగా వండి తిట్టాను కదా ఎలా అని చెప్పి మళ్ళీ 500 తీసుకొని వాళ్ళ బాబు దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళి, నాన్న నువ్వు 500 అడిగావు కదా, అయితే ఇవి తీసుకో అని చెప్తుంది అనమాట. అయితే ఆ అబ్బాయి బెడ్పై పడుకుని ఉంటాడు. మెత్త కింది నుంచి ఇంకో 500 తీసాడనమాట. అంటే 500 ఎక్కడు అంటే అప్పుడప్పుడు వాళ్ళ అమ్మనో నాన్ననో వాళ్ళ చుట్టాలో ఇచ్చిన డబ్బులు అనమాట. అలా అమ్మ కోపం వచ్చి, ఏంటి డబ్బులు ఉన్నాయి, వీడు నన్ను ఎందుకు అడిగాడు అని అనుకున్న లోపే ఆ బాబు ఏం చెప్తాడంటే, అమ్మ నువ్వు రోజు 1000 రూపాయలు సంపాదిస్తావు కదా, నువ్వు ఇచ్చిన 500 ఇప్పుడు నేను జమ చేసుకున్న 500 నీకు ఇస్తున్నాను, ఇవి నువ్వు తీసుకో, మరి నువ్వు ఒకరోజు పనికి పోకుండా నా దగ్గర ఒక రోజంతా స్పెండ్ చేయవా అని అడుగుతాడనమాట. అడిగే వరకు వాళ్ళ అమ్మ షాక్ అయిపోతుంది. అంటే మనము పని ఒత్తిడిలో పడి పిల్లల్ని చాలా నెగ్లిజెన్సీ చేస్తున్నాం కదా. అవసరమే, మనకు పని చేయడం అవసరమే, మనం సంపాదించేదంతా పిల్లల కోసమే, కానీ మనము కనీసం 10 నిమిషాలైనా పిల్లలతో కేటాయిస్తున్నామా అని ఒకసారి ఆలోచించాలి. చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు మొండిగా తయారవుతున్నారు. చెప్పిన మాట వినరు, ఎదురు మాట్లాడుతున్నారు అని అంటారు. అలా ఎందుకు అంటే ఆ మిస్టేక్ మనమే ఎక్కడో ఒక దగ్గర చేసి వాళ్ళు ఇలా మొండిగా తయారు కావడానికి మనమే కారణం అన్నమాట. మనం హడావిడిగా పనులు చేసుకుంటూ వస్తాం, కూర్చుంటాం, సెల్ ఫోన్లు అటు ఇటు తిప్పేస్తుంటాము, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం. కానీ మన పిల్లలు ఏం చేస్తున్నారు ఒక్క 10 నిమిషాలైనా ఆలోచించామా? లేదు. ఒకసారి మనం జాబ్ చేయడం అవసరమే, పని చేయొద్దు అనట్లేదు. కనీసం రోజుకి 10 నిమిషాలు మీ పిల్లల భావాలేంటి, వాళ్ళ ఆలోచనలేంటి, వాళ్ళు మీతో ఏం షేర్ చేయాలనుకుంటున్నారు, అవన్నీ కాస్త ఒక్కసారి వినండి. లేకపోతే మరి పిల్లలు ఈ విధంగానే మొండిగా తయారవుతారు. ఒక్కరోజు ఉంటుంది కదా మనకు, వీక్లీ వన్స్ హాలిడే ఉంటుంది. ఆ రోజు మొత్తం పిల్లలతో గడపడానికి ట్రై చేయండి. మరి ఆ పిల్లలు ఎంత బాగా తయారవుతారో మీరు ఆలోచించండి. మనం వారం రోజులు పనిచేసి ఒక్కరోజు ఆ పిల్లలతో గడిపామనుకోండి, ఆ పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఆ వచ్చే నెక్స్ట్ వీక్ అంతా హ్యాపీగా వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉండగలుగుతారు, మన పనుల్లో ఉండగలుగుతాము. ఓకే, బాయ్.